హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆక్వాగ్రేస్ తెలుగు. అయితే మీరు ఈరోజు చూడబోతున్నదంతా కూడా ఇప్పుడు ప్రెజెంట్ మన ఫార్మ్ ఎలా ఉందో కాదండి. ఒకప్పుడు మన ఫార్మ్ ఎలా ఉందో నేనైతే మీకైతే చూపిస్తున్నాను. మీరు థంబ్‌నెయిల్‌లో చూసిన విధంగా అయితే ఒకప్పుడు మన ఫార్మ్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉండేదండి. నేను మెయింటైన్ చేసే బ్రీడ్స్ అన్నీ కూడా కొన్ని రేర్ వెరైటీస్ అనే చెప్పొచ్చు. అలానే క్వాలిటీ విషయానికొస్తే చాలా అయితే చాలా బాగుండేవండి. అలానే నేను ఫిషెస్‌తో పాటు నేను ఫామ్‌లోనే కొన్ని అక్వేరియం ట్యాంక్స్ అనేవైతే నేను మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. అంటే ఇవన్నీ కూడా బయటికివ్వడానికే. మీలో ఎవరికైనా సరే ఇలాంటి మోడల్స్ అక్వేరియంస్ అలానే సెటప్స్ కావాలన్నా కూడా మన దగ్గరైతే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను మీకు అరేంజ్ చేసి పంపిస్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా కావాలి అని అనుకుంటే మీరైతే స్క్రీన్‌షాట్ తీసి వాటిని నాకు పంపించినట్లయితే నేనైతే మీకు పంపించడం అయితే జరుగుతుంది. అలానే మీరిక్కడ చూస్తున్నదొచ్చేసి ప్లాంటెడ్ అక్వేరియం అండి. నేను ఒక లోటెక్‌లో ఒక 4 ఫీట్ అక్వేరియంనైతే నేను అప్పట్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఈ సెటప్ అంతా కూడా ఇప్పుడైతే తీసేసానండి. ఇదంతా మీరు చూసుకోవచ్చు. ఇందులో నేను ఏమేమి మెయింటైన్ చేశాననైతే ఇందులో అయితే నేను జీబ్రా డానియల్స్ అయితే మెయింటైన్ చేశాను. అలానే మౌంటైన్ మాలీస్ కూడా నేనైతే మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. ఇవన్నీ కూడా మన దగ్గరున్న బ్రీడ్సేనండి. అలానే మన దగ్గరున్న కొన్ని శాంటా క్లాస్ గప్పీస్ కూడా ఇందులో అయితే నేను యాడ్ చేశాను. మీరిక్కడ చూస్తున్నదొచ్చేసి ట్రయాంగిల్ షేప్డ్ అక్వేరియం అండి. ఇలాంటి అక్వేరియంస్ కూడా మీలో ఎవరికైనా కావాలంటే నేనైతే మీకు అరేంజ్ చేసి పంపించడం అయితే జరుగుతుంది. కానీ మీరిక్కడ చూస్తున్న వచ్చేసి మన ప్లాంటెడ్ యాక్వేరియం యొక్క సెటప్స్ అండి ఇవన్నీ కూడా. ఇవి కూడా అయితే మన దగ్గర అప్పట్లో అవైలబుల్‌గా ఉండేవి. వీటిలో ఏ మోడల్ అయినా సరే మీకు నచ్చి నాకు పంపించండి అని అడిగితే కొంచెం టైం అయితే తీసుకుంటానండి. అయితే అలాంటి మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్‌గానే ఉంటాయి. ప్రెజెంట్ అయితే అవైలబుల్‌గా లేవు. మీలో ఎవరికైనా ఏదైనా నచ్చింది అనంటే దాన్నైతే స్క్రీన్‌షాట్ తీసి పంపించినట్లయితే నేను అలాంటి మోడల్‌నే మీకైతే పంపించడం అయితే జరుగుతుంది. అలానే మీరిక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా బౌల్ సెటప్స్ అనమాట. అలానే ఇక డ్రై ఐటెమ్ వెరైటీస్‌కొస్తే మన దగ్గర అన్ని డ్రై ఐటెమ్స్ కూడా అవైలబుల్‌గా ఉండేవండి. మీరిక్కడ చూస్తున్నట్లుగా ఫుడ్ ఐటెమ్స్ అలానే వైట్ స్పాంజ్ అలానే కొన్ని రకాల టాప్ ఫిల్టర్స్ అన్నీ కూడా మన దగ్గరైతే ఇప్పటికప్పుడే అవైలబుల్‌గా ఉండేవి. అలానే మీరిక్కడ చూస్తున్నవి వచ్చేసి ఫిష్ యొక్క మెడిసిన్స్ అండి. అన్ని రకాల మెడిసిన్స్ అయితే మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రెజెంట్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అలానే మీరిక్కడ చూస్తున్నది వచ్చేసి 1 ఫీట్ అక్వేరియం యొక్క సెటప్స్ అండి. మనం ఏదైతే గివ్ అవేలో ఫస్ట్ విన్నర్‌కి ఇవ్వబోతున్న గిఫ్ట్ వచ్చేసి ఇదేనని చెప్పొచ్చు. ఎందుకనంటే నేను వాళ్ళకి ఒక ప్రైజ్ అనేది ఒక లిమిట్‌లో అయితే ఇవ్వాలని అయితే అనుకున్నానండి. ఇదైతే అబోవ్ రూ. 1000 ఉంటుందని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఈ సెటప్‌కి సంబంధించిన అప్డేట్ అంతా కూడా నేను మీకు త్వరలోనే ఇస్తాను. ఎందుకనంటే అది సెపరేట్‌గా నేను వీడియో చేయాల్సి ఉంది. రికార్డ్ చేసి నేనైతే మీకు పంపించాల్సి ఉంది. అందుకని కొంచెం టైం పడుతుంది. మన సబ్స్క్రైబర్స్ అయితే అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా ముందుగా రికార్డ్ చేసి ఉన్నాయి కాబట్టి నేను వీడియోస్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అలానే మన దగ్గర స్పాంజ్ ఫిల్టర్స్, హీటర్స్ అన్నీ కూడా మంచి వెరైటీస్ అయితే ఎప్పటికప్పుడు అవైలబుల్‌గా ఉంటాయి. అప్పుడే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. అలానే ఇంకా ఫిషెస్ విషయానికొస్తే జనరల్ వెరైటీ మీకు అన్ని షాప్స్‌లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా నేను అప్పుడైతే మన ఫామ్‌లో అయితే మెయింటైన్ చేసేవాడిని. అలానే రేర్ వెరైటీస్ కూడా కొన్ని నేను పర్సనల్‌గా తెచ్చుకున్న బ్రీడ్స్ కూడా నేను ఎప్పటికప్పుడు ఫార్మింగ్ అయితే చేసేవాడినండి. అవన్నీ మీకు ఒకసారి చూపించాలని అయితే అనుకున్నాను. ఎందుకనంటే మనం అప్పట్లో చేసిన ఫార్మింగ్ అంతా కూడా మీకు తెలుస్తుందని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్లాక్ లాంతరన్ ప్లాటీ యొక్క బేబీస్ అనమాట. ఇవి వచ్చేసి మాలీస్. అలానే మన దగ్గర ఎప్పటికప్పుడు బేటాస్ అయితే మంచి రేర్ కలెక్షనే ఉంటుందని చెప్పొచ్చండి. అప్పుడు ఇప్పుడు కూడా. అప్పుడు కూడా ఇంచుమించు నేను ఒక 200 బేటాస్‌ని అయితే మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. అలానే డంబోయర్ బేటాస్ కూడా అయితే మన దగ్గర మంచి కలెక్షన్ అయితే ఉండేది. ఇవన్నీ కూడా నేనైతే మళ్ళా మీకోసం తెప్పించడానికైతే ట్రై చేస్తానండి ఖచ్చితంగా. ఎందుకనంటే మన కస్టమర్స్ మీకు నేను చూపించిన వెరైటీస్‌లో ఏ వెరైటీ నచ్చిందనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను అలాంటి బ్రీడ్‌ని తెచ్చి మళ్ళా బ్రీడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. అందుకోసమనే నేను ఈ వీడియో అయితే సెండ్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా. అలానే మీకు ఇందులో నేను మెయింటైన్ చేసిన బ్రీడ్‌లో ఏ బ్రీడ్ బాగా నచ్చిందనేది కూడా నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరిక్కడ చూస్తున్నదొచ్చేసి బ్లాక్ లాంతరన్ ప్లాటీ అండి. ఇవి కూడా మన దగ్గరైతే అంతరించిపోయినాయి. ప్రెజెంట్ అయితే కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి. వాటినైతే నేను మరలా డెవలప్ చేస్తాను. అలానే ఇవొచ్చేసి మీకు మిక్స్డ్ గప్పీ అండి. ఇవి కూడా మన దగ్గరైతే అవైలబుల్‌గానే ఉన్నాయి. అలానే మీరిక్కడ చూసుకోవచ్చు ఇవి వచ్చేసి చెర్రీ షింప్ అనమాట. షింప్‌లో ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గరైతే ఎప్పుడూ అవైలబుల్‌గా ఉంటాయండి. అప్పట్లో అయితే నేను బాగా మెయింటైన్ చేసేవాడిని. మరలా నేనైతే మంచి బ్రీడ్స్ త్వరలోనే తీసుకొస్తాను మీకోసం. అలానే మీరిక్కడ చూస్తున్నవి వచ్చేసి శాంటా క్లాస్ గప్పీస్ అండి. ఇవన్నీ కూడా మన దగ్గరే పెరిగినాయని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మన దగ్గరే బేబీ సైజ్ నుంచి అప్పుడైతే నా దగ్గరైతే గ్రో అవ్వినియి. అలానే నేను ఇంత బాగా మెయింటైన్ చేసే ఫార్మ్‌ని ఎందుకు క్లోజ్ చేయాల్సొచ్చిందనంటే మనం చేసే ఫిషెస్‌కి నేను తెచ్చే క్వాలిటీ ఫిషెస్‌కైతే అప్పట్లో డిమాండ్ అయితే లేదండి. ఎందుకనంటే నాకు యూట్యూబ్ అనే ప్లాట్‌ఫామ్ అయితే లేదు.
అందుకోసమైతే నేను మీరిక్కడ చూస్తున్నది వచ్చేసి అయితే రెడ్ రిలీజ్ షింప్ అండి. ఇవి కూడా అయితే మన దగ్గర అప్పట్లో మంచి క్వాలిటీ ఉన్నాయని చెప్పాలి. నేను ఇవన్నీ కూడా మరలా మీకోసమైతే ఖచ్చితంగా తెప్పిస్తానండి. అయితే నేను ఫామ్‌నయితే అందుకే క్లోజ్ చేశానని చెప్పొచ్చండి. అయితే నాకప్పుడు మీ సపోర్ట్ అయితే లేదు. ఇలాంటి యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ అనేది లేదు. కొంతమంది బ్రదర్స్ అనేది కష్టపడి ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌ని ఏర్పాటు చేశారు. అందుకనైతే నేను ఎప్పుడూ వాళ్ళకి థాంక్స్ అయితే చెప్తానండి. నాకంటే ముందు యూట్యూబ్‌లో సక్సెస్ అయిన వాళ్ళందరికీ నేను ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే, మన కస్టమర్స్, మన సబ్స్క్రైబర్స్ చేసి వాళ్ళ మీద నెగెటివ్‌గా ఏదైనా చెప్పినా కూడా ఎందుకనంటే, వాళ్ళు కష్టపడిందే నాకు ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ అని వస్తది అని అయితే నేనైతే ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయను. అలానే మీరిక్కడ చూస్తున్నదొచ్చేసి బాట్లింగ్ సైజు ఓహెచ్ఎం మేల్ అండ్ ఫీమేల్స్ అండి. ఇవి కూడా మన దగ్గర ఇప్పటికే అవైలబుల్‌గా ఉన్నాయి. మనం ఆఫర్ ఇచ్చినవి ఇవే అని చెప్పొచ్చు. అయితే మీకైతే వీడియో క్లియర్‌గా నచ్చిందనైతే అనుకుంటున్నాను. ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటానండి. అయితే ముందుగా మన ఛానల్‌ని అయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థాంక్ యూ ఆల్.